మీ అందరి కోసం ఈరోజు సత్యసాయి మనకేం సందేశం ఇచ్చారో దాన్ని ఒకసారి విందాం. ప్రతి మనిషిలో భగవంతుడు ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. గతి తప్పి నడిచేవారికి అంతర్యామి ఆత్మప్రబోధం గావించిన నేను అనే అహంకారం సక్రమ మార్గంలోకి రానియదు. అన్ని ప్రాణులు తమ సహజ ధర్మాలతో చివరి వరకు జీవిస్తాయి. మనిషి మాత్రమే మానవతా విలువలు మరిచి క్రూరమైన పనులు చేస్తాడు అని సత్యసాయి బాబా అంటారు. అసహజమైన యాంత్రిక జీవితాన్ని గడుపుతాడు మనిషి మాత్రం. ఆ ప్రవర్తనలో మార్పు తీసుకుని రావడమే ఆధ్యాత్మిక జీవన పరమార్థమని సత్యసాయి బాబా తెలియజేస్తారు. అశాంతికి మూల కారణం నాకు అనే స్వార్థం, కావాలి అని మరిచిపోవడం. నాకు శాంతి కావాలి అనుకునేవారు నాకు అనే స్వార్థం, కావాలి అనే దురాశను తొలగిస్తే మిగిలేది శాంతేనంటారు సత్యసాయి బాబా. కృష్ణుడు భగవద్గీతలో కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను యోగంగా చెప్పారు. నిష్కమ కర్మ ఆచరిస్తూ పవిత్ర భక్తి సూత్రాలు పాటిస్తూ జ్ఞానంతో అందరిలో అన్నింటిలో భగవంతుణ్ణి దర్శించడం నిజమైన వేదాంతం. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే ఒక్క మహావాక్యం మన జీవితాన్ని మహోన్నతం చేస్తుంది అంటారు సత్యసాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడమే మోక్షమని బాబా బోధించారు. ప్రేమతో సేవ చేయండి, అది ఇతరుల హృదయాలను ప్రేమ బంధంతో ముడివేస్తుంది. కుటుంబం, ఇరుగు పొరుగు, స్నేహితులు ఎవరికైనా సరే మీ వంతు సేవలు అందించండి. ప్రచారం, ఆర్భాట ప్రదర్శన కోసం చేసే మీ సేవ కీర్తి ప్రతిష్టలు పెంచవచ్చు, కానీ అది సమాజానికి మంచి సందేశాన్ని, స్ఫూర్తిని ఇవ్వలేదు అన్నది సత్యసాయి ప్రబోధాల సారాంశం. ప్రఖ్యాత విద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక పట్టణంలో ఉపన్యాసానికి ఇవ్వడానికి రైలు దిగి వెళ్తున్నారు. అక్కడే ఓ ఉన్నతాధికారి తన పెట్టె మోసే విషయంలో కూలీతో గొడవపడటం చూశా. విద్యాసాగర్ అతనితో, ఇది చాలా చిన్నగా ఉంది, దీనికి కూలీ ఎందుకు, మీరు పట్టుకెళ్ళొచ్చు కదా అన్నారు. నేను అధికారిని, కూలీని పెట్టుకోగల డబ్బుంది నా దగ్గర అని సమాధానమిచ్చారు. సరే, మీ పెట్టె నేనే తెస్తాను అని దాన్ని రిక్షా దగ్గరికి చేర్చారు. కూలీ ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరించి, ఇది నేను మీకు చేసిన సేవగా భావించండి, కూలీ డబ్బులు అతనికే ఇవ్వండి అన్నారు విద్యాసాగర్. ఆ అధికారి కూడా సభలో పాల్గొనేందుకు వచ్చారు. సభలో విద్యాసాగర్ను చూసి, క్షమించండి, మీరెవరో తెలియక పెట్టె మోయించాను అన్నాడు. విద్యాసాగర్ చిరునవ్వుతో, విద్యతో ఉద్యోగం, ధనం రావాలి, కానీ అహంకారం రాకూడదు అని అంటారు. ఈ కథను సత్యసాయి విద్యార్థులకు చెబుతూ, మనలో సేవాభావం ఉంటే అది వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది, ఉన్నతమైన గుణసంపదను ఇస్తుంది అని బోధించేవారు. భక్తి, నియమబద్ధత, కర్తవ్యపాలన, విచక్షణ, దృఢ సంకల్పం, ఈ 5 మెట్లు మనిషిని విజయానికి చేరువ చేస్తాయని బాబా ఎప్పుడూ చెప్పేవారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస విలువలు పాటించే ప్రతి మనిషి ఒక నడిచే దేవుడు అనేది సత్యసాయి సందేశం. దీన్ని విందాం, అందరికీ వినిపిద్దాం, అందరికీ షేర్ చేద్దాం.